రైట్ ఇక డీటెయిల్ చూస్తే తమ అధినేత జగన్ పల్నాడు పర్యటన సక్సెస్ అయిందన్నారు మాజీ మంత్రి విడుదల రజని. ప్రజలను అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని కామెంట్ చేశారు. జగన్ మీద చంద్రబాబు ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తుందని ఆరోపించారు రజని. చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి ఎక్కడా కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం కానీ, జనం మొబిలైజేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంత పెద్ద ఎత్తున మీరు రెస్ట్రిక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవ్వరూ దేనికి ఆశపడకుండా, దేనికి భయపడకుండా మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని చెప్పి అవ్వలతో సైతం యంగ్స్టర్స్ అయితేనేమి, మహిళలైతేనేమి పెద్ద ఎత్తున వచ్చి మా నాయకుడిని చూడాలని పొలాల్లోంచి నడుస్తూ వచ్చి పొద్దు నుంచి కూడా ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది. మీరు పోలీస్ ఆంక్షలతో మీరేవో కాగితాలు, పేపర్లు ఏవో ఇవ్వచ్చేమో, కానీ ఈ అభిమానాన్ని, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమని మీరు ఆపలేరు. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలనుకుంటున్నారా? మమ్మల్ని మీరు ఆపలేరు. ఇవి కాదు, ఇంకెన్నైనా పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడము మా అదృష్టంగా భావిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన యొక్క ప్రోగ్రామ్స్ కి సంబంధించి కానీ, లేదా మేము ఇక్కడ యాక్టివ్గా ఉన్నామని మా మీద ఏ కేసులు పెట్టినా కూడా మా యొక్క పోరాటం, మా యొక్క ప్రయత్నము, ప్రజల్ని మేము రిప్రజెంట్ చేయడము, ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ గా మేము ఖచ్చితంగా ఉంటాము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఆపలేరు, అడ్డుకోలేరు. మీరు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తే ఇంకా బలంగా మేము నిలబడతాము, ముందుకు వెళ్తాము. నింద మళ్ళీ బలంగా రుద్ది ఆ నింద నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. చనిపోయినటువంటి మనిషి చనిపోయాడు, ఆ కుటుంబం బాధలో ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబానికి భరోసానిచ్చి పరామర్శించడం జరిగింది.